హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మీకు ఇప్పటి వరకు మ్యాథ్స్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అనేది చూద్దాం. ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో వాటన్నిటిని కవర్ చేస్తూ మీకు ప్రతిరోజు ఒక వీడియో అనేది వస్తుంది. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ప్రతి మోడల్ని ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ బాగా రాసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఏవైతే మోడల్స్ వచ్చాయో అవన్నీ మీకు కవర్ చేస్తూ ప్రతిరోజు వీడియోస్ అనేది అందించడం జరిగిందండి. ఇక ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీడియో లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా ఒక్కొక్క క్వశ్చన్ని స్పీడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి రెండు వస్తువులను ప్రతి ఒక్కటి 9,900 చొప్పున ఒకే ధరకు విక్రయించడం జరిగింది. ఒక వస్తువుపై అతనికి 10% లాభం లభించింది, రెండో వస్తువుపై 10% నష్టం వాటిల్లింది. అయితే ఈ మొత్తం లావాదేవీల్లో అతనికి లభించిన మొత్తం లాభం లేదా నష్టం రూపాయల్లో ఎంత? ఓకేనా? లాభమా నష్టమా? అయితే లాభం అయితే ఎంత, లేకుంటే నష్టం వస్తే నష్టం అయితే ఎంత అనేది కనుక్కోవాల్సింది మనకు తెలుసు. మనకి గివెన్ డేటా ఇచ్చారు, దీన్ని బట్టి మన ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఒక వ్యక్తి రెండు వస్తువులను ప్రతి ఒక్కటి ఒకే ధర, ఇక్కడ చూడండి 9,900 చొప్పున ప్రతి వస్తువుని విక్రయిస్తున్నాడు. అయితే 10% లాభం 10% నష్టం అన్నాడు. సేమ్ పర్సంటేజ్లు ఉన్నాయి, ఓకేనా? సేమ్ ధర కూడా ఉంది. ఇలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రెండు వస్తువులు అమ్మకపు ధరలు ఎస్పి సెల్లింగ్ ప్రైజులు సమానంగా ఉండి ఒకదానిపై X% లాభం మరొక దానిపై X% నష్టం వస్తే మొత్తం మీద ఎప్పుడు కూడా నష్టమే రావడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, మీకు గత వీడియోస్లో కూడా చెప్పాను, నష్టమే రావడం జరుగుతుంది. కాబట్టి లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? నష్టమే రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి X²/100 అండి, ఓకేనా? X²/100. X² అంటే ఇక్కడ X అంటే ఏంటంటే మనకి 10% లాభం 10% నష్టం అన్నాం కదా, అదే X అనమాట. X = 10 అయితే 10² అంటే X² అంటే 10² అంటే 100. 100/100 ఎంత అవుతుంది? 1% లాస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 1% లాస్ వచ్చింది, ఓకే. కానీ మనకి ఒక వస్తువు సేల్ చేయడానికి అంటే ఎస్పి విలువ ఎంత? 9,900. అయితే రెండు వస్తువులు అయితే 9,900 ప్లస్ 9,900 మొత్తం ఎంత? 19,800, అంతే కదా? 19,800 అనమాట. మొత్తం 9,900 ఇంటూ 2 వేసుకున్నా సరిపోద్ది. 19,800 అనేది రావడం జరుగుతుందండి. మనం మొత్తం కొన్న ధర ఎంత 100% అనుకుంటే వాటిలో 1% నష్టం వచ్చింది మనకి, అంటే మొత్తం రిమైనింగ్ ఎంత? 99%. ఈ 19,800 అమ్మకపు ధర ఎంత? మనకి 1% లాస్ వస్తుందంటే 99%కి అమ్మారని అర్థం. అంటే 99% విలువ ఎంత? 19,800 అమ్మారు. అమ్మిన విలువ 1% తగ్గించి అమ్మారు. అయితే 1% విలువ ఎంత? 99 ఒకట్లు 99 రెండ్లు, ఓకేనా? ఎంత? 1% విలువ రెండు పక్కన 2 zeros 200 అనమాట. మనకు అడిగిందండి విలువ ఎంత అని అడిగారు. పర్సంటేజ్ అంటే ఓకే, ఇంతవరకు ఓకే సరిపోద్ది. కానీ మనకి విలువ అడిగారు కాబట్టి ఆ విలువ అనేది రాయాలి. 1% విలువ 200, 200 నష్టం అనేది వచ్చింది, ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీగా చేయొచ్చు, మీరు నోటు లెక్కతో కూడా దీన్ని చేయొచ్చు, ఓకేనా? ఆగుదలలు అంటే స్టాపేజెస్ మినహాయించి ఒక బస్సు వేగం 54 km/h వేగం మరియు ఆగుదలను కలుపుకొని ఒక బస్సు యొక్క సగటు వేగం 45 km/h వేగం. అయితే ఆ బస్సు గంటకు సగటు ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఓకేనా? ఈ మనకి ఎన్ని నిమిషాలు ఆగుతుందో ఈ టైం అనేది కనుక్కోవాలి నిమిషాల్లో. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కూడా నిమిషాల్లో ఉంది. దీన్ని ఎలా చేయాలి అంటే మనకు ఒకటి చూడండి, ఒక బస్సు అంట ఆగకుండా వెళ్తున్నప్పుడు 54 km/h వేగంతో వెళ్తుంది, ఆగుతూ వెళ్తే 45 km/h వేగం. దీన్ని బట్టి మనకి సగటు ఎన్ని నిమిషాలు ఆగుతుందో కనుక్కోవాలి, ఓకేనా? దీన్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ అనేది తీసుకోవాలండి. ఈ మోడల్ చేయాలంటే ఫస్ట్ స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. 54 - 45 ఎంత? 54 - 45 ఎంత? 9, ఓకేనా? అంతే కదా, 9 km/h, ఓకేనా? 9 km/h అనేది డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మనకేంటి దీనికి సంబంధించి బేసిక్గా చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటంటే స్పీడ్ డిఫరెన్స్ బై
ఒరిజినల్ స్పీడ్ అంటే వితౌట్ స్టాపేజెస్తో ఉన్నటువంటిదే ఒరిజినల్ స్పీడ్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ యొక్క డిఫరెన్స్ ఎంత 9 పై ఒరిజినల్ స్పీడ్ ఎంత 54. ఓకేనా, వితౌట్ స్టాపేజ్తో ఉంది 54 km/h స్పీడ్. ఓకేనా, దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయండి. 9 ఒకట్లు 9 6 1/6. ఇది అవర్స్లో ఉంది. ఓకేనా, కిలోమీటర్ ఫర్ అవర్స్లో ఉంది. దీన్ని మినిట్స్లోకి మార్చాలంటే 60 × 60 వేస్తే వస్తుంది. 6 ఒకట్లు 6 10 = 10 minutes. ఓకేనా, అంత 10 నిమిషాలు. సగటు ఎన్ని నిమిషాలు ఆగుతుంది అంటే 10 నిమిషాలు ఆగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, డైరెక్ట్గా కూడా దీన్ని వేయచ్చు. అది ఎలాగంటే వేగాల్లో మనకి డిఫరెన్స్ ఎంత 9. ఓకేనా, మనకి అసలు అంటే ఒరిజినల్ స్పీడ్ ఎంత 54 km. దీన్ని బట్టి కూడా మీరు ఆ ఫార్ములా ఇట్లా గుర్తుంచుకోవచ్చు. లేకుంటే డైరెక్ట్గా కూడా 9/54 9/54 = 1/6. క్యాన్సిల్ చేస్తే 1/6. దాన్ని మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో ఉంది కాబట్టి మినిట్స్లోకి మార్చాలి. 1/6 × 10 60 వేస్తే 1/6 × 60 వేస్తే మనకి ఎంత వస్తుంది 10 minutes వస్తుంది. ఓకేనా, ఇలా కూడా మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఆ ఫార్ములా గుర్తుండాలి, స్పీడ్స్ యొక్క డిఫరెన్స్ బై ఒరిజినల్ స్పీడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట అసలు చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలు 2400 మరియు 4 సంవత్సరాలు 2520 అవుతుంది. అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత? వార్షిక వడ్డీ రేటు ఫైండ్ ది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. ఇది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ 3 ఇయర్స్కి ఎంత ఇచ్చారు 2400 ఇచ్చారు. ఓకేనా, 4 ఇయర్స్కి ఎంత ఇచ్చారు 2520 అనేది ఇచ్చారు. ఇక్కడ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి చక్రవడ్డీలో 1 సంవత్సరం ముగింపులో ఉన్నటువంటి మొత్తం సొమ్ము అంటే అమౌంట్ ఏదైతే ఉంటుందో తర్వాత వచ్చే సంవత్సరానికి అసలు అనేది అవ్వడం జరుగుతుంది. అసలు అంటే ఏంటి, ప్రిన్సిపల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎట్లా, ఇప్పుడు 3 ఇయర్స్కి 2400 అనేది వచ్చింది. ఓకేనా, ఒక నిర్దిష్ట అసలు చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాలు 2400 వచ్చింది. ఈ 2400 ఏదైతే ఉందో ఇది మనకి 4వ సంవత్సరం ఏదైతే ఉందో ఆ 4వ సంవత్సరానికి అసలు అవుతుంది. అదే ఇప్పుడు దాకా మీకు చెప్పింది. ఓకేనా, 4వ సంవత్సరానికి అసలు అనేది 2400 అవుతుంది. అంటే ఇది అసలు కిందకు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫార్ములా వేసుకొని చేయొచ్చు దీన్ని. ఎట్లా, R = ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ × 100 వేసుకున్నా మీకు వస్తుంది. ఓకేనా, ఇంట్రెస్ట్ ఎంత మనకి ఈ 3 సంవత్సరాలకి ఎంత 4 సంవత్సరాలకి ఎంత, 3కి 4 డిఫరెన్స్ ఎంత 1. ఓకేనా, 1 ఇయర్కి ఎంత వస్తుంది 2400. 2520 నుంచి 2400 తీసేస్తే అంత 120 అనేది వస్తుంది. ఓకేనా, 1 ఇయర్కి 120. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 120. సో 120 బై ప్రిన్సిపల్ ఎంత, నేనేం చెప్పాను 4వ సంవత్సరానికి ప్రిన్సిపల్ ఏంటి 2400. ఈ ప్రిన్సిపల్ నేను తీసుకుంటున్నాను 2400 × 100. 0 0 తర్వాత 0 0 క్యాన్సిల్, 12 ఒకట్లు 12 రెండ్లు 2 ఒకట్లు 2 5లు ఎంత 5%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకేనా, దీన్ని ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు మీరు ఆలోచించగలిగితే. అదేంటంటే మనకి ప్రిన్సిపల్ ఎంత 2400. ఓకేనా, మనకి వడ్డీ ఎంత వచ్చింది 1 ఇయర్కి చక్రవడ్డీ అనేది 120 వచ్చింది. ఒక ప్రిన్సిపల్ అనేది 2400. 2400లో మనకి 10% అంటే ఎంత, 10% అంటే 240 కదా. 10% అంటే 240. మనకు వచ్చిన వడ్డీ 120. 10% 240 అంటే 120 అనేది 5%. సింపుల్గా ఆన్సర్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఆలోచించాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఈజీ. ఇది కూడా చూసి ఆన్సర్ చేయొచ్చు. వరుసగా ఉన్న 6 సరి సంఖ్యలు సగటు 25 ఇచ్చారు. అయితే వాటిలో అత్యంత చిన్న సంఖ్య ఏది? ది యావరేజ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 25 అంట. ఫైండ్ ది స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. మనకి కాన్సిక్యూటివ్ అంటే సక్సెసివ్ కాన్సిక్యూటివ్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మీకు ఏం చేయాలనేది బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను. ఇలాగా మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు ఓకేనా వరుసగా ఉన్నాయి అని అర్థం. సిరీస్ కానీ కాన్సిక్యూటివ్ కానీ సక్సెసివ్ కానీ ఇలాంటి పేర్లు అనేది వచ్చినప్పుడు అవి వరుసగా ఉన్నాయని, వాటి మధ్య డిఫరెన్స్ అనేది సేమ్గా ఉందని అర్థం. ఇలా ఇచ్చినప్పుడు సగటు అనేది ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. ఓకేనా, మిడిల్లో ఎంత మనకి యావరేజ్ ఇచ్చింది 25 అంతే కదా. ఇప్పుడు 6 సరి సంఖ్యలు అన్నారంటే 25 అనేది ఏంది ఆడ్ నెంబర్. అంటే ఆడ్ నెంబర్కి ఇటుపక్క 3 అంటే రైట్ సైడు 3 నెంబర్స్, లెఫ్ట్ సైడు 3 నెంబర్స్ ఉంటాయి. వాడు అడిగింది ఏంటి అత్యంత చిన్న సంఖ్య అంటే లెఫ్ట్ సైడు చివర ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే ఉందో దాన్ని మనం కనుక్కోవాలి. 25కు ముందు ఈవెన్ నెంబర్ ఏంటి 24.
దీనికి ముందు ఈవెన్ నెంబర్ ఏంటి అంటే వరుసగా ఉంటాయని చెప్పాను కదా, కాంజిక్యూటివ్ అంటే వరుసగా ఉంటాయి. ఓకేనా, 24కు ముందు 22, 22కి ముందు 20. సో చిన్న సంఖ్య ఏంటి 20. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీగా చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, లేదు మీకు ఇలాంటి ప్రాసెస్ కాదు ఇంకా ఈజీ అంటే మీకు బిఫోర్ వీడియోలో చెప్పాను, మనకి పెద్ద నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాను. ఏంటది? యావరేజ్ ప్లస్ n-1 పెద్ద నెంబర్ కనుక్కోవడానికి. అదే చిన్న నెంబర్ కనుక్కోవడానికి ఇలాంటి మోడల్లో అంటే ఇలాంటి మెథడ్స్లో యావరేజ్ మైనస్ n-1. ఓకేనా, యావరేజ్ అంతా మనకి 25 మైనస్ n అంటే ఎంత మనకి 6 నెంబర్లు ఇక్కడ ఏవైతే ఇచ్చారో అది 6 మైనస్ 1. ఇప్పుడు 25 మైనస్ 6 మైనస్ 1 అంటే 5, 25 మైనస్ 5 20. ఇలా కూడా చేయొచ్చు ఈ ఫార్ములా గుర్తుంటే, లేదనుకుంటే జనరల్గా ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి 15 రూపాయల చొప్పున 20 కిలోల బియ్యం మరియు 20 రూపాయల చొప్పున 30 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేశాడు, కొనడం జరిగింది. అతను ఆ 2 రకాల బియ్యాన్ని కలిపి ఆ మిశ్రమం కిలో 21 రూపాయల చొప్పున విక్రయిస్తే అతనికి లాభించే లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది లాభ శాతం అనేది కనుక్కోవాలి. ఓకేనా, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కోవడం ఇప్పుడు ఇక్కడ అడిగారనమాట. ఓకేనా, దీన్ని ఎలా చేయొచ్చు? ఒకటి మనకి మనీ అంటే రూపాయల విలువను బట్టి కూడా చేసుకుంటేనే ఈజీగా అయిపోద్ది. చాలామంది ఎలా చేస్తారు అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైజు తర్వాత ఆ బియ్యం యొక్క వెయిట్ దీన్ని మల్టిప్లై చేసుకుంటూ దీన్ని టోటల్ వేసుకొని తర్వాత మనకి ఎంతకైతే ఇక్కడ 21 రూపాయల చొప్పున విక్రయిస్తే అన్నారు కదా, దాన్ని మరియు టోటల్ విలువ మల్టిప్లై చేసి ఇలా చేస్తారు. ఇలా ఇది ఏంటంటే కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. మీకు సింపుల్గా చెప్పాను. జనరల్గా దీన్ని ఈజీగా చేసే పద్ధతి ఏంటంటే అంటే ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఏవైతే ఈ 20, 30 ఏవైతే ఉన్నాయో 20, 30 ఉన్నాయి కదా, వీటి యొక్క రేషియో రాసుకోవాలి. పరిమాణాల నిష్పత్తి. ఓకేనా, వీటి యొక్క రేషియో అనేది రాసుకోవాలి. ఫస్ట్ 20, 30 వీటి యొక్క 0, 0 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 2:3 అనేది అవుతుంది. 2:3. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రేషియో అనేది వచ్చింది. ఈ రేషియోని బట్టి సగటు కొన్న ధర అనేది కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనకి ఎంతకి విక్రయిస్తున్నాడో దానికి సగటు కొన్న ధర దీనికి మధ్య డిఫరెన్స్ తీసుకొని మనం లాభ శాతం లేకపోతే నష్ట శాతం అనేది కనుక్కోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇదేంటి? పరిమాణాల నిష్పత్తి. ఇప్పుడు ఈ పరిమాణం 2 అన్నారు, ఇక్కడ బియ్యాలకు సంబంధించిన రేషియో కదా ఇది. మనకు ప్రైస్ ఎంత? 15. ఫస్ట్ 20 కిలోలకు సంబంధించి 15. ఇప్పుడు 2 ఇంటూ ప్రైస్ ఎంత? 15 ప్లస్ 3 ఇంటూ దీని యొక్క ప్రైస్ ఎంత? 20 డివైడెడ్ బై ఏదైతే పరిమాణాలు ఉన్నాయో వాటిని యాడ్ చేయండి. 2 + 3. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకేంటి? సగటు కొన్న ధర అనేది రావడం జరుగుతుంది. 2 × 15 ఎంత? 30 ప్లస్ 3 × 20 ఎంత? 60 బై 2 + 3 5. 30 + 60 90 బై 5. 5 1 5 18. ఓకేనా, కొన్న ధర ఎంత? సగటు కొన్న ధర 18 రూపాయలు అండి. 18 రూపాయలు. ఓకేనా, 18 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? 21 రూపాయల చొప్పున విక్రయిస్తే అంటే 18 రూపాయలు ఉన్నదాన్ని 21 రూపాయలకి అమ్మితే ఏంటి? లాభం వచ్చినట్టే కదా. 3 రూపాయల లాభం అనేది వస్తుంది. డిఫరెన్స్ అంతా 3. 3 రూపాయల లాభం వచ్చిందంటే మనకి ఆ లాభ శాతం కనుక్కోవాలి. ఇక్కడ లాభ శాతం ఎంత అన్నారు? 3/CP. CP ఎంత? 18 × 100. ఓకేనా, 3 1 3 6. 1/6 అంటే ఏంటి? పర్సంటేజ్లో కంపల్సరీగా ఇట్లాంటి రేషియోస్కి పర్సంటేజ్లు తెలియాలి. తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేసే వెళ్తారు. లేకపోతే 6 1 0 తెచ్చుకున్నాం, ఇక్కడ పాయింట్ తర్వాత 0 ఎట్లా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు 1/6 అంటే ఎంత, 1/5 ఎంత, 1/5 అంటే ఎంత, 1/7 అంటే ఎంత, ఈ విలువలన్నీ తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ ఈజీ అవుతుంది. ఓకేనా, 1/6 విలువ 16.66%. డైరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ చేసి వెళ్ళిపోవడమే. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం ఇలాగే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రకమైన ద్రవంలో 20% యాసిడ్ మరియు రెండవ రకమైన ద్రవంలో 30% యాసిడ్ కలవు. ఈ రెండు ద్రవాలను ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే కొత్త మిశ్రమంలో 24% యాసిడ్ ఉంటుంది?
ఈ క్వశ్చన్ ఏంటి మనకి మిక్చర్ అండ్ ఎలిగేషన్ మిశ్రమాలు సంబంధించినటువంటి అంటే మిక్చర్ అండ్ ఎలిగేషన్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ మెథడ్లో చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ యాసిడే అదేవిధంగా 24% యాసిడ్ ప్రతిదీ సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఇచ్చారనుకోండి, ప్రతి చోట రూపాయి విలువ రూపాయి ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక రెండు ఒకలాగుండి ఇంకోలాగా ఉంది అనుకోండి, దాన్ని మనం ఇలా చేయలేం. అన్నీ యాసిడ్స్ కాబట్టి దీన్ని చేయగలుగుతాం. ఓకేనా, యాసిడ్ కాబట్టి ఇక్కడ 20%, ఇక్కడ 30, అదేవిధంగా ఇక్కడ 24. ఓకేనా, ద్రవాలను ఏ నిష్పత్తిలో కలిపితే వచ్చే కొత్త మిశ్రమం 24% యాసిడ్ అవుతుందన్నారు కాబట్టి 24. ఇప్పుడు దీన్ని 30 - 24 ఎంత? 6. 24 - 20 ఎంత? 4. ఎంత? 3, 2, 3:2. 3:2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రేషియో కనుక్కోవడం ఇలాగా. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. కొంచెం మీరు ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు. ఈ క్వశ్చన్ని మీరు చేయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. 12 మంది పురుషులు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. అదేవిధంగా వారు పనిని ప్రారంభించిన 6 రోజుల్లో మరో నలుగురు పురుషులు వారితో చేరారు. మరో నలుగురు వాళ్ళతో చేరడం జరిగిందండి. అయితే మిగిలిన పని వారంతా కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఈ క్వశ్చన్ని మీరు చేయండి, చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక చతురస్రం యొక్క భుజం ఒక దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పుకు సమానం. ఒక చతురస్రం అంటే అండి స్క్వేర్ అండి. స్క్వేర్ యొక్క భుజం సైడ్ ఏదైతే ఉంటుందో ఆ సైడు దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగులర్ యొక్క వెడల్పుకు సమానం. అంటే ఏ అనుకుంటున్నాను సైడు స్క్వేర్కి సంబంధించి = వెడల్పు బి. ఓకేనా, దీనికి సమానం. ఇది ఒక కండిషన్ ఇచ్చారు. దీర్ఘ చతురస్రం పొడవు దాని వెడల్పు కంటే 2 రెట్లు ఎక్కువ. ఏంటి? దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అంటే L = 2L దాని వెడల్పు కంటే 2 రెట్లు ఎక్కువ. అంటే దీన్ని ఎలా కాదు ఇలా రాస్తున్నాను చూడండి. 2:1 రాసుకుంటున్నాను. ఈ 2 అనేది L, 1 అనేది ఏంటి మనకి వెడల్పు కంటే 2 రెట్లు ఎక్కువ అన్నారు పొడవు. కాబట్టి ఈ విధంగా రాసుకున్నాను. దీన్ని ఇలా రాసుకున్నాం కాబట్టి రేషియోలో ఉన్నదాన్ని ఎలా రాసుకోవాలి? 2x 1x. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అడిగారు 128 సెంటీమీటర్స్. దీనికి రెక్టాంగులర్ సంబంధించి ఏరియా ఫార్ములా ఏంటి? L × B కదా. L అంటే 2x, B అంటే 1x. కాబట్టి 2x × x అంటే 2x². దీని విలువ ఇచ్చారు ఎంత? 128. ఓకేనా, 2 1 2 64. ఇప్పుడు x² విలువ స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. √64 అంటే x = 8 అవుతుంది. ఓకేనా, 8² కదా 64 అయ్యేది. రూట్ అంటే √64 = 8. దాన్ని ఆ రూట్ విలువ వచ్చినప్పుడు ఎలా కొట్టివేయాలో కూడా మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సంబంధించి గత వీడియోస్లో చెప్పాను. అవి చూస్తుంటే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా, x = 8 వచ్చింది. ఇప్పుడు x 8 అంటే 2x 1x విలువల్లో మనం xని సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 16 L అంటే లెంత్ 16 అయితే మనకి వెడల్పు అనేది ఎంత? 8. ఇప్పుడు ఏమన్నారు? ఈ 8 ఏదైతే ఉందో ఈ 8 అనేది ఏమన్నారు? సైడ్ అన్నారు. దేనికి? స్క్వేర్కి సంబంధించి ఒక సైడ్ అన్నారు 8 అనేది. అంటే a = 8 ఇంతవరకు వచ్చింది. a = 8 వచ్చింది. ఇప్పుడు చతురస్ర వైశాల్యం ఎంత? ఒకదానికి ఎట్లా ఇంటర్లింక్తో ఎగ్జామ్లో అడుగుతారు. ఇవన్నీ మీకు తెలిస్తేనే ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. చతురస్రం యొక్క ఏరియా ఫార్మ్ ఏంటి అంటే స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా a² అంటే 8² అంటే 64. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 9, 16, 16 మరియు 20 ఇచ్చే భాగించబడు ప్రతి సందర్భంలోనూ 5 శేషాన్ని ఇచ్చే అత్యంత చిన్న సంఖ్య ఏది? ఫైండ్ ది లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 9, 12, 16 and 20 లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 5 ఇన్ ఈచ్ కేస్. ఓకేనా, చిన్న సంఖ్య అంటే ఈ 20 వరకు 9 నుంచి 20 వరకు ఉన్నటువంటి నెంబర్లన్నీ ఎల్సిఎం కట్టాలి. ఇలాంటి పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కట్టడానికి నేను ఏం చేయమన్నాను? 9, 12, 16, 20 ఇలాగా కట్టండి. ఈ మెథడ్లో కడితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 3వ ఎకం తీసుకుంటున్నాను. 3 3
3 4లు, తర్వాత 16 3లో పోదు కాబట్టి 16 అంతే రాసుకోవాలి. 20 కూడా పోదు, 20 అంతే రాసుకోవాలి. నెక్స్ట్ 4 ఎక్కం తీసుకుంటున్నారు. 3 అంతే ఉంటుంది. 4 1లు, 4 4లు, 4 5లు. ఇక ఏ ఎక్కంలో పోతుంది, దేంట్లో పోదు. 3 4 12 పక్కన రాసుకుంటున్నాను. దీన్ని ఇంటూ ఇది, ఓకేనా. 3 4 12 ఇంటూ 3 4లు ఎంత, 12, 12 5లు 60, ఓకేనా. 12 ఇంటూ 6 ఎంత, 72, పక్కన ఒక 0. 720 అనేది 9 12 16 యొక్క ఎల్సిఎం, ఓకేనా. 720 అనేది వచ్చింది ఎల్సిఎం 720. ఇప్పుడు 720కి మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ వచ్చిన 720కి శేషం ఎంత ఇచ్చారు, ఇక్కడ 5 శేషాన్ని ఇచ్చే అత్యంత చిన్న సంఖ్య ఏదన్నారో ఆ శేషాన్ని కలపడమే, ఓకేనా. కలిపితే ఎంత వచ్చింది, 725. ఇలాంటి మోడల్ ఎలా చేయాలి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 725, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసి వెళ్ళొచ్చు, కాకపోతే మీకు కండిషన్స్ తెలియాలి అంతే, ఓకేనా. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి, kx² మైనస్ 4x ప్లస్ 4 = 0 అనే వర్గ సమీకరణానికి వాస్తవ మరియు సమాన మూలాలు ఉంటే k విలువ ఎంత? ఇఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ kx² మైనస్ 4x ప్లస్ 4 = 0 యాజ్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k విలువ కనుక్కోవాలి, ఓకేనా. k విలువ కనుక్కోవాలంటే ఇక్కడ ఏమన్నారు, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అన్నారు కాబట్టి ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక వర్గ సమీకరణం ఇక్కడ ఏమి ఇచ్చారు, ax² ప్లస్ bx ప్లస్ c = 0, ఓకేనా. మూలాలు సమానంగా ఉండాలంటే మనకి విచక్షణ అంటే డిస్క్రిమినెంట్ విలువ 0 కావాలి. దీనికి ఏంటంటే b² మైనస్ 4ac = 0. దీన్ని బట్టి మనం చేయాలి. b అంటే, a అంటే, c అంటే మనకు తెలుసు. b అంటే ఏంటి, -4, అంతే కదా. b అంటే -4. సో -4 ఇంటూ -4 అంటే ప్లస్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి, ఓకేనా. 4² అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏంటి, k, ఓకేనా. k తర్వాత c అంటే 4 = 16 మైనస్ 16k = 0 ఉంది ఇక్కడ. ఇప్పుడు 16 ఆ 16kని అవతల తీసుకెళ్తే ప్లస్ 16k అవుతుంది. 16 క్యాన్సిల్ అవుతే k = 1 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద 1. వాడు అడిగింది కూడా k విలువే కాబట్టి k విలువ 1 వచ్చింది, 1 పెట్టాం. కానీ దీన్ని ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు. ఇది ఒక కండిషన్, ఓకేనా. ax² ప్లస్ bx ప్లస్ c = 0 వచ్చినప్పుడు b² మైనస్ 4ac మూలాలు సమానం, ఈక్వల్ రూట్స్ ఉన్నప్పుడు, ఓకేనా. ఇక్కడ మీరు కండిషన్ చూడగానే, ఇక్కడ ఈక్వేషన్ చూడగానే ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే ఇది కంపల్సరిగా స్క్వేర్ రూట్, ఏదైతే దీన్ని చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనమాట. ఈ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అని మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే -4x ప్లస్ 4x, ఇక్కడ చూడండి x - 2, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అండి. ఇప్పుడు x² a - b హోల్² ఫార్ములా వచ్చు కదా, x² మైనస్ 4x ప్లస్ 4x, ఓకేనా, ప్లస్ 4. దీన్ని చూస్తే -4x ప్లస్ 4x, ఖచ్చితంగా ఎక్స్కు ముందు ఏముంటుంది, కంపల్సరీగా k విలువ 1 అనేది రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఇలా కూడా ఆన్సర్ అనేది చేయొచ్చు, ఆప్షన్ ఏ అని చెప్పచ్చు, ఓకేనా. ఇలాగా చెయ్యాలి, ఓకేనా. సో ఈ మోడల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పటికే చాలా మోడల్స్ అని చెప్పాను. ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్ కూడా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. చేస్తేనే మీరు ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, క్వశ్చన్ చూసి ఏదో మన మైండ్లో మనం కొన్ని క్యాలిక్యులేట్ చేయకుండా చేసుకొని వెళ్తే ఆ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు ఈ అర్థమెటిక్, ఈ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది చేస్తారో వాళ్ళు కంపల్సరీగా ఎగ్జామ్లో కూడా చేయగలుగుతారు. ఇక్కడ చేయలేకపోతే ఎగ్జామ్లో కూడా చేయలేరు, అదే వాస్తవం, ఓకేనా. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చెప్పాను కదా, లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి ఒక హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.